హలో అండి. శ్రోతలకి నమస్కారం. నేను మీకు ఈరోజు వినిపించబోయే మరో కొత్త నవల, తెలుగులో అత్యంత పాఠకాదరణ పొందిన నవల శ్రీమతి ఎద్దినపూడి సులోచన రాణి గారు రచించిన 'సెక్రటరీ' అనే నవలండి. ఈ నవల మీకందరికీ సుపరిచితమైన నవలనే, కానీ మరోసారి చదవాలి అనిపించి చదువుతున్నాను. దీని మొదట ముద్రణ 1965లో అండి. ఇక కథలోకి వెళ్తామండి. బామ్మోయ్, నాకు ఉద్యోగం దొరికింది. ఊరవాకిలిగా వేసి ఉన్న తలుపుల్ని దబాలను తెరుచుకుని లోపలికి వస్తూ ఉంది జయంతి. ఎక్కడా? ఆగాగు, అలా మీద పడితే నిలబడలేనే తల్లి. హఠాత్తుగా సుడిగాలిన ప్రవేశించి తనను చుట్టేసిన మనవరాలితో అలా నిలబడలేక గుమ్మం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు. సెక్రటరీ, మంచి ఉద్యోగం. కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి. సెక్రటరీ అంటే? బామ్మగారికి పంతులమ్మ, గుమాస్తా, టైపిస్టు ఇలాంటి ఉద్యోగాలే తెలుసు. అంటేనా? అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట. ఆంధ్ర వనితా విహార్ అని ఈ ఊళ్ళో కల్లా గొప్ప సంస్థ. ఈ ఊళ్ళోనే కాదు బామ్మ, మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికీ గొప్ప. అక్కడందరూ ఆడవాళ్ళేలే ఉండేది. చివరి మాట చిలిపిగా అంది జయంతి. అదా? ఆడ మగ భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకు వెళ్ళటమే అనవసరం. ఇంతకీ జీతం ఎంత ఇస్తాకుట? 150. జయంతి కళ్ళల్లో మరోసారి గర్వం తళుక్కుమంది. వెంటనే బామ్మగారి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంటూ, ఇహ మన కష్టాలు గట్టెక్కినట్టే. నువ్వు రోజు చేసే పూజలు వృద్ధా పోలేదు. దేవుడు మన మొర ఆలకించాడు. రేపటి నుంచి నేను కూడా 2 పూట్ల శ్రద్ధగా నమస్కారం చేస్తాను. ఏం గట్టెక్కటంలే, ఆడపిల్ల రెక్కల మీద బ్రతకాల్సి వచ్చిన కర్మానికి. బామ్మగారి మాటలు పూర్తి కానీయకుండానే చేయి జాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి, నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదులే. అయితే పో, నేను ఈ పూట అన్నం తినను అంది తెచ్చిపుట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ బొంగుమూతి పెట్టి. లేదులేమ్మా, ఊరికే అన్నాను. అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే. పొద్దునెప్పుడో ఎంగిలిపడి వెళ్ళావు. చూడు మొహమంతా ఎలా వాడిపోయిందో. లేచి త్వరగా స్నానం చేసి వస్తే బొంచిద్దు గాని. ఒక చేత్తో మనుమరాలి బుగ్గలు నిమురుతూ, రెండో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ అన్నారు ఆవిడ. రోజు పూజలు చేసి భగవంతుడిని ప్రార్థిస్తున్న మాట నిజమే, కానీ అది జయంతికి ఉద్యోగం కావాలని కాదు. ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తారింటికి వెళ్ళిపోయేలా చూడమని, సాధ్యమైనంత త్వరలో తనని లోకం నుంచి విముక్తిరాలని చేయమనీను. కానీ భగవంతుడు ఆవిడ ప్రార్థనల్ని ఆ రూపంలో వినలేదు. పని బాగా ఉంటుందన్నారా? తన గుండెలలో తలదాచుకున్న జయంతి జుట్టు సరి చేస్తూ ఆప్యాయంగా అడిగింది. ఉండొచ్చు బహుశా. ఉంటే మటుకేం, పనికి తగ్గ జీతం దొరకటంలా? వనితా విహార్ అంటే ఆడవాళ్ల సంఘం అన్నమాట. ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో కుట్లు, అల్లికలు, హిందీ నేర్పుతారు. దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు అల్లించటం, బట్టలు కుట్టించటం, కాయగూరలు పండించటం, పూల తోటలు పెంచటం, ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది, ముఖ్య కేంద్రం కూడా. దీని శాఖలు దేశం అంతటా ఉన్నాయి. ఒక మంత్రి గారి భార్య దీనికి ప్రెసిడెంట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు. ముందు ఉద్యోగం, పని, జీతం మాట అటుంచు, పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయం అవుతుంది. అదృష్టం కదూ. గబగబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు మంత్రి గారి భార్యతో పరిచయం, అది స్నేహంగా మారటం, తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ, ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనటం, తను సిగ్గుపడుతూ నమస్కారం చేయడం అన్నీ కనిపిస్తున్నాయి. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. తను కూడా గొప్పవాళ్ల సాంగత్యంలో గొప్పదైపోయి ఒక రోజుకి ఫలానా జయంతి, అదిగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు. అప్పుడెంత బాగుంటుంది. లేచి త్వరగా స్నానం చేసిరా. కుంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చిన బామ్మగారు జయంతిని తప్పించుకొని లేచి వెళ్ళారు. ఆ రాత్రి ఎలాగో వేడి వేడి నీళ్లు స్నానం చేసి సహించినట్లు భోంచేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద వచ్చి పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు. ఎంత బాగుంది ప్రపంచం. సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో, నూతనానందంతో వెలిగిపోతున్నట్లుంది. ఆఖరికి మంచం ప్రక్కన కిటికీలోంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా
అర్థం కాని ఏదో భాషలో పలుకరించాలని ప్రయత్నం చేస్తుంది. ఎంత వద్దనుకొని నిశ్చలంగా ఉండాలన్నా జయంతి ఆలోచనలు మాటిమాటికి ఆంధ్ర వనితా విహార్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకు తీస్తున్నాయి. ఆ గేటు దాటి లోపలికి పెడితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి, నడిచేవాళ్ల కాళ్ళకి మట్టి కాకుండా పట్టు తివాసి మీద నడుస్తున్నామా అని భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి, దానికి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు వచ్చేవాళ్ళకి స్వాగతం ఇస్తున్నా అన్నట్లు గాలికి తలుపుతూ ఉంటాయి. అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెళితే నున్నటి పాలరాతితో దగదగా మెరిసే వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు, వాటి మధ్యగా ఉన్న గుమ్మంలోంచి లోపలికి వెళితే లోపల పెద్ద హాల్ నిండా వరుసల ప్రకారం అమర్చిన నీలం రంగు వెల్వెట్ కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ, ఆ స్టేజీని తన లోపల దాడి చేసుకుంటున్న పెద్ద పసుపచ్చటి వెల్వెట్ కర్టెన్, దాని మీద స్టేజీకి ఆ చివరి నుంచి ఈ చివరకు వచ్చేటట్లు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనితా విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు. ఆ అక్షరాలు చూసేవాళ్ళ చూపుల్ని క్షణం సేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి. వరండాలోంచి లోపలికి వచ్చే గుమ్మాన్ని కిరుప్రక్కల పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసి పరిచి ఉంది. ఆ మెట్లెక్కి పైకి వెళితే చిన్న వరండా, దాన్ని ఆనుకొని కొన్ని గదులు, ఆ గదులకి వరుసగా సెక్రటరీ, ప్రెసిడెంటు, మీటింగ్ హాలు, లైబ్రరీ అన్న బోర్డులుంటాయి. మీటింగ్ హాల్ కొద్దిగా పెద్దదే అని చెప్పవచ్చు. అందులో ఓ 20 మంది కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్, చిన్న అల్మైరా, గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాన్ ఉన్నాయి. వనితా విహార్ దాదాపు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుతూనే ఉంటుంది. దానికి నిర్ణయించుకోవాల్సిన కార్యక్రమాన్ని రూపొందించడానికి, సలహాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది. సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంది. అందులో చిన్న టేబుల్, ఫైల్స్ పెట్టి ర్యాక్, టైప్ మిషను, ఎవరన్నా వస్తే కూర్చునేందుకు 2 కుర్చీలు, టేబుల్ ప్రక్కన ఫ్యాన్, గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోన్ ఉంది. ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉంది. వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ, ఇదిగో ఇదే నీ గది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఆ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబు ఇవ్వాలి. ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకుని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి. ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వివరాలు అందజేయాలి. టైప్ వచ్చన్నావుగా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ. వచ్చు, కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి. ఓస్, పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, మాకు కావాల్సింది పని కానీ సర్టిఫికేట్లు కావు. రేపు వచ్చి జాయిన్ అవ్వు, బయటకు దారి తీస్తోంది సుమిత్రాదేవి. జయంతి ఒక అడుగు వెనక దించిపోయి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎంత బాగుంది గది. రేపటి నుంచి తను చేయబోయే ఉద్యోగాన్ని గురించి పదే పదే తలుచుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది. జయంత్ అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వనితా విహార్కి మంత్రి గారి భార్య ప్రెసిడెంట్ అనేది నామమాత్రమే. అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి చూస్తుంది. క్యాషియర్ కమలానంద్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్. తన ప్రాక్టీస్తోనే ఆవిడకి క్షణం తీరుబడి ఉండదు. ఒకవేళ 1 అలా ఉన్నా మిగతా పనులు బోలెడన్ని. అందుకే కేవలం వనితా విహార్ లోకంగా పెట్టుకుని ఉత్సాహంగా సమర్థతతో 4 చక్కపెట్టుకుపోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి. అందుకే అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశంతో పేపర్లో ప్రకటించారు. వనితా విహార్ సంగతి, అందులో మసిలే వ్యక్తుల వ్యక్తిత్వాలు, ఆ ఉద్యోగంలోని సాధక బాధకాలు తెలిసిన ఎవ్వరూ దానికోసం ప్రయత్నం చేయలేదు. అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే 10 మంది తేలారు. ఆ 10 మందిలో ఒక్క జయంతే ఇంటర్వ్యూలో నెగ్గింది. మనిషిని చూస్తూనే ఓ విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు, ఆడంబరం లేని సంభాషణ, అడుగు పెడుతూనే అందరి చూపులు తన వైపు ఆకట్టేసుకోగల ఓ విధమైన అమాయకత్వంతో కూడిన అందం, ప్రవర్తనలో నిదానం, అన్నిటికంటే అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపుతున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి. సొంత బామ్మ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా ఎరుగని జయంతి, పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతికి అందరూ తనలాంటి వాళ్లే అనే భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి, అది లభించటం కేవలం
ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్లు ఊహించటంలో ఆశ్చర్యం లేదు. రోజు బాగా బారెడు పొద్దు పైకి వస్తేనే కానీ కప్పుకున్న దుప్పటి కదల్చడానికి ఇష్టపడిన జయంతి మర్నాడు తెల్లవారుతుండగానే లేచింది. 9 గంటలకల్లా భోంచేసి ఉన్న బట్టల్లో తనకి ఇష్టమైనవి వేసుకుని కొట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా వనితా విహారకి వచ్చింది. జయంతి వచ్చేటప్పటికి ఎవరూ లేరు. కాపలా ఉండే రంగయ్య మటుకు వచ్చి తాళాలు తీసి జయంతిని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు. దాదాపు గంట పోయిన తర్వాత సుమిత్రాదేవి వచ్చింది. ఆవిడ ఒంటరిగా రాలేదు, వెంట 4 ఉన్నారు. వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్లు చూసి చిరునవ్వు నవ్వి తలూపి వచ్చిన వాళ్లతో లోపలికి వెళ్ళిపోయింది. తను కూడా వాళ్లతో వెనకాలే వెళ్ళాలి అనిపించినా మళ్ళీ పిలవలేదు కదా అనే సంకోచంతో ఆగిపోయింది. లోపల కమిటీ హాల్లో కూర్చుని వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు. బిగ్గరగా నవ్వుకున్నారు. కొంచెంసేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్లు మాట్లాడుకున్నారు. బయట ఒంటరిగా వాళ్ళకి చందని దానిలా స్తంభానికి అంటుకుపోయి కాళ్ళు పీక్కుపోతూ అలా నిలబడటం జయంతికి చాలా విసుగనిపించింది. కానీ మొదటి రోజు విసుగు కానీ బాధ కానీ నిరాశ కానీ చెందకూడదని మనసు నిబ్బరం చేసుకుంది. గంటన్నర అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు యువతలకు వచ్చిన సుమిత్రాదేవి వాళ్ళని పంపేసి జయంతి దగ్గరికి వస్తూ నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చోకూడదు, పోనలేరా అని జయంతిని తీసుకెళ్ళి చేయవలసిన పనులన్నీ మరోసారి పురమాయించింది. ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి, ఆలస్యంగా వెళ్ళాలి, నెల జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది. దాంతోపాటు చేయవలసిన పనులు ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది. ఏవైనా పనులు పడితే సభ్యుల ఇంటికి వెళ్ళి పని చేసుకురావాలి. ఇవన్నీ వరుసగా ఆవిడ ఏకరువు పెడుతుంటే జయంతికి సంతోషమే అనిపించింది కానీ అమ్మో ఇన్ని పనులా అని అనిపించలేదు. ఆ రోజు పనిలో ప్రవేశిస్తున్నట్లు గుర్తుగా ఆ నెలాఖరులో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతుంది. సుమిత్రాదేవి సభ్యుల పేర్లు, టెలిఫోన్ నెంబర్లు, ఇంటి అడ్రస్లు ఉన్న జాబితా ఇచ్చి చూస్తుండమని వెళ్ళిపోయింది. చూస్తుండగానే మధ్యాహ్నమైంది. ఒక్కొక్కరే రావటం ప్రారంభించారు. అందరూ రకరకాలుగా ఉన్నారు. ఒకరికి పొంతనే లేదు. భిన్న ప్రవృత్తులు, విభిన్న వ్యక్తిత్వాలు. మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతిని అందరినీ పిలిచి పరిచయం చేసింది. అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది జయంతి. కానీ వచ్చిన వాళ్ళెవరూ జయంతిని పట్టించుకున్నట్లే లేదు. సుమిత్రాదేవి చెబుతున్నది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడనట్లుగానే ఓహో ఈ అమ్మాయి గదు అను, ఆహా అలాగా అను, సంతోషం అను అని నిర్లిప్తంగా అనేసి వాళ్ళ గొడవల్లో వెళ్ళిపోయారు. నిరాశ చెందకూడదని మొదటే నిర్ణయించుకున్న జయంతి ఒక రోజున వీళ్ళే శ్రద్ధాశక్తులతో తన వైపు చూసేలా చేసుకోవాలని మనసులో శపథం చేసుకుంది. పరిచయం చేయడం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ రాజశేఖరాన్ని కూడా రమ్మనమని ఫోన్ చేశాను, ఎందుకు రాలేదో అంది. వస్తానని చెప్పాడా? చెబితే తప్పకుండా వస్తాడు. నడినెత్తిన ముడి వేసుకుని మిస్సెస్ రేఖారాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడ అంది. ఆవిడ వయసు చూస్తే 30 సంవత్సరాలు పైబడ్డట్టుంది. అలంకరణ మటుకు 20 సంవత్సరాల లోపల వాళ్ళు తీసుకునేలా ఉంది. ఏదో మీటింగ్ ఉందట, వీలైతే వస్తానన్నాడు, లేకపోతే మన కాపీ పంపమన్నాడు. ఇంకేం మరి అంది రేఖారాణి. ఆడవాళ్లకు సంబంధించిన ఈ వనితా విహార్లో ఆ రాజశేఖరానికి ఏం సంబంధమో జయంతికి అర్థం కాలేదు. మెంబర్స్ లిస్టులో అతని పేరు లేదు. ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్ మిల్స్లో 6 లక్షల లాభం వచ్చిందట. ఎవరో రేఖారాణిని అడిగారు. 6 లక్షల లాభం వచ్చిందట ఎవరో రేఖారాణిని అడిగారు. 6 కాదు 16 కరెక్ట్ చేసింది రేఖారాణి. ఏం వస్తే ఏం లాభం, ఊరి వాళ్ళు పడి తినటమేగా. ఓ ఇల్లా సంశర్మ కళ్ళజోడు పెట్టుకుని పొట్టి ముక్కును మిస్సెస్ వర్మ ఈసడింపుగా అంది. కళ్ళజోడు పెట్టుకుని పొట్టి ముక్కున్న మిస్సెస్ వర్మ ఈసడింపుగా అంది. సంసారం లేకపోవచ్చు, బ్రహ్మాండమైన ఇల్లుంది. కనుబొమ్మలు ముడిచి అందులో తన కోపాన్ని దాచేసుకుంటూ అంది రేఖారాణి. నా మొహం, ఆ ఇల్లు ఉండి లేనట్లే. పెళ్ళాం బిడ్డలు లేని ఇల్లు కంటే వల్లకాడు నయం.
నిర్లక్ష్యమంతా పెదవి విరుపులో చూపిస్తూ అంది మిస్సెస్ వర్మ. ఈసారి రేఖారాణితో పాటు మిగతా వాళ్ళ మొహాలు కూడా ఎర్రబడ్డాయి. గౌరవ మర్యాదలు, సంఘంలో బోలెడంత పలుకుబడి, పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న వ్యక్తిని గురించి మిస్సెస్ వర్మ అలా తీసేస్తూ ఈసుడింపుగా మాట్లాడడం ఎవరికీ నచ్చలేదు. రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అందరిలోకి ధనవంతుడైన అతనితో ప్రతి వాళ్ళకి పని ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా తనను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోలెడంత సాయం చేస్తున్నాడు. అతను వెన్నెముకలాంటగా నిలబడబట్టే తమ వనితా విహార్ మంచి పేరు తెచ్చుకుని దేశమంతా వ్యాపిస్తోంది. అసహ్యం, రోషం దాగిన స్వరంతో రేఖారాణి విసురుగా ఏదో జవాబు చెప్పబోతుండగా విషయం ప్రక్కదోవలో పడుతుందని రెప్పపాట్లో గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడిస్తూ, అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఏం చేద్దాం? నాటకం వేస్తే బాగుంటుంది, కానీ మంచి నాటకాలు వేసేవాళ్ళు ఎవరున్నారు? పోనీ సుధామూర్తి సజెస్ట్ చేసినట్లు సినిమా స్టార్ డ్యాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా. సినిమా స్టార్ డ్యాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా. తర్వాత అందరూ ఆ విషయాన్ని గురించి తర్క వితర్కాల్లో పడిపోయారు. సుమిత్రాదేవి కుడి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషాగా అనిపించింది. ఆ రేఖారాణి అన్నావిడికి ఈ మిస్సెస్ వర్మకి కారణం ఏమిటో తెలియదు, కానీ బొత్తిగా పడదని తెలుస్తోంది. మిస్సెస్ వర్మ మాటలతో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతోంది. మళ్ళీ ఇద్దరిలో బోలెడంత చదువు, సంస్కారం ఉన్నట్టు కనిపిస్తుంది. కలిగిన కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుంచి 10 మందితో కలిసి తిరగటం నేర్చిన వీళ్ళకి తగాదా ఏమిటి? ఎవరి భావాలు వాళ్ళు దాచుకోలేని ఈ బలహీనత ఏమిటి? లేకపోతే ఎందుకు దాచుకోవాలి అన్న అహంకారమా? ఏదైనా కావచ్చు. సుమిత్రాదేవి సూచన ప్రకారం ప్రదర్శనకయ్యే ఖర్చులు పోను వార్ ఫండ్కి పంపవలసిన మొత్తం తీసేయగా కొంత వనితా విహార్కి మిగిలి తీరాలి. దాన్ని అందరూ అంగీకరించారు. తర్వాత టికెట్లు నిర్ణయించడంలో మళ్ళీ వాదోపవాదాలు జరిగినాయి. చివరికి అది కూడా తెలిపోయింది. మీటింగ్ అయిపోతుండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం కిందకెళ్ళి రంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించింది జయంతి. పనైపోవటం వల్ల ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోయారు. ఎంతో ఆప్యాయంగా వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్య తన ఇంట్లో ఇబ్బందులు వెళ్ళబోసుకుంటూ మాట్లాడి పంపిస్తోంది సుమిత్రాదేవి. మొదట రేఖారాణి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత సుమిత్రాదేవితో ఆ కబురు ఈ కబురు చెప్పి మిస్సెస్ వర్మ వెళ్ళింది. అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతిని దగ్గరగా పిలిచి టేబుల్ మీద పెట్టిన కాగితాలు తీసి అందిస్తూ, ఇదిగో ఇది టైప్ చేసి తలా ఒక కాపీ అంటుండగానే ఇంతలో బయట నుంచి నోర్మై అన్న రేఖారాణి స్వరం వినిపించింది. దాని వెంటనే షటప్ అన్న మిస్సెస్ వర్మ గొంతు కూడా వినిపించింది. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా ఉలిక్కిపడింది. క్షణం సేపు ఆవిడ కళ్ళు కనుబొమ్మలు కుంచుకున్నాయి. వెంటనే చేతిలో ఉన్న కాగితాలు జయంతి మీద పడేసి, కర్మ, దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండే కంటే గాడిదలు కాయటం నయం అని సణుక్కుంటూ స్థూలకాయలను ఊపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది. తన మీద పడి కింద పడిపోయిన కాగితాలను భద్రంగా పట్టుకుని జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది. చూడండి, కాలు తొక్కి పైగా ఎలా పేలుతోందో. రేఖారాణి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. చూడలేదని చెప్పలేదు, మండిపడుతూ అంది మిస్సెస్ వర్మ. కళ్ళు కనిపించడంలా అంత నెత్తిన పెట్టుకుని ఎందుకు నడవాలి? విసురంతా కళ్ళలోనే కాక కళ్ళల్లో కూడా చూపిస్తూ అంది రేఖారాణి. వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి, నేను చూడక తొక్కిన మాట నిజం. ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు అనవసరం, నేను వెళుతున్నాను అంటూ మిస్సెస్ వర్మ క్షణంలో టక్టకా మెట్లు దిగి వెళ్ళిపోయింది. చూసారా పొగరు? మిస్సెస్ వర్మ వెళ్ళిన వైపు చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి. చూస్తూనే ఉన్న ఈవిడ పద్ధతి బొత్తిగా బాగాలేదు. కళ్ళజోడు సరి చేసుకుంటూ అంది సుమిత్రాదేవి. తెలుసు కూడా అన్నీ చూస్తూ మీరు ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆవిడని మెంబర్గా ఎందుకు తీసేయరు? ఎలా? మంత్రి గారికి దగ్గర చుట్టమే. నిస్సహాయంగా చూస్తూ అంది. అయితే ఇందాక మటుకు ఇందాక చూసారా? అవునవును అతని గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి? ధైర్యం ఎందుకు? మిడిసిపాటు ఉంటే చాలు. ఊరి వాళ్ళంతా పడి అతని సంపద తింటున్నారట. అది ఈవిడికి ఎందుకో అతని ఇష్టం. మీకు ఆవిడని మెంబర్గా తీసేయటం చేత కాకపోతే చెప్పండి. రాజశేఖరానికి చెప్తే సరి. ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు.
కళ్ళ కళ్ళజోడు తీసుకుని చీర కొంగుతో తుడుచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా, వద్దు రేఖారాణి, ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు, చాలా గొడవ వస్తుంది. సమయం రాని చెప్దాం, దానికి నేను చూస్తున్నాను. ఎప్పుడు నెపం పని మీద ఉంచుకోకూడదు అంది. ఎప్పుడు నెపం మన మీద ఉంచుకోకూడదు అంది. సరే మీ ఇష్టం, నేను వస్తాను అంటూ రేఖారాణి వెళ్ళిపోయింది. వెదవగోల. ఇద్దరే గురువిదయ్యారు. సుమిత్రాదేవి మొహంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్ళీ కనుబొమ్మలు ముడుచుకొని తిట్టుకుంటూ వెనక్కి తిరిగింది. తిరుగుతూనే తన వెనకే బొమ్మ నిలబడ్డ జయంతిని చూసి క్షణంసేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ, నువ్విక్కడే ఉన్నావా? నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా? వెళ్ళు 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 వెళ్ళి టైప్ చెయ్యి అన్నది. జయంతి కాగితాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అది టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి, నేను వెడుతున్నాను, టైప్ చేసి ఉంచితే నేను రేపు వచ్చి సంతకాలు చేస్తాను, పని కాగా నేను వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళిపోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతి దగ్గరగా వచ్చి, ఇదిగో అమ్మాయి, పెద్దదానిని చెబుతున్నాను, నువ్వు ఇక్కడ 4 రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలు ఏవి పట్టించుకోకు. నీ పనేదో నువ్వు చూసుకుని నీ దారిన నువ్వు వెళ్ళు. ఇలా జరిగిందని అదని ఇదని ఎవరితో అనకూడదు. ఇక్కడి మాట ఈ 4 గోడలు దాటి బయటికి పోకూడదు, తెలిసిందా? గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది. టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది. బాగుంది, తనేదో తప్పు చేస్తున్నట్లు ఈ వార్నింగ్ ఏమిటి? నయం అనుకుంది. అసలు రాజశేఖరం అన్న వ్యక్తి ఎవరు? రేఖారాణికి ఏమవుతాడు? అతనంటే మిస్సెస్ వర్మకి ఎందుకు ఎంత ఈసడింపు? అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు? ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులోంచి తుడిచివేయలేకపోయింది. వనితా విహార సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు అలా గడిచిపోయింది. జయంతి చలాకీతనం, వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి అన్నట్లు వారఫండ్కి నిధి పోగు చేయటం కూడా ఆ నెలలోనే వచ్చింది. తిండి తిప్పలు మాట మర్చిపోయి ఎండా వానని లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లు తిరిగి టికెట్లు అమ్మింది. కొత్త సెక్రటరీ పుణ్యమాని ఈ మధ్య ఎప్పుడూ అమ్ముడుపోనన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి. అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది. ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ, బేష్, శబాష్, నాకు నచ్చావు, నీలాంటి వాళ్ళు 4 నా చేతి కింద ఉంటే చాలు, వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింప చేయగలను అంది సుమిత్రాదేవి. ఆ కాస్త మాటకి జయంతి లేత హృదయం పూర్వీపని నేమల్లా నాట్యం చేసింది. ఉదయం నుంచి భోజనం లేకపోయినా, సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్ళైనా పోయకపోయినా, కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నామని బామ్మ కోప్పడుతున్నా జయంతికి వేయం పట్టలేదు. మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు చివరికి చెట్టు చేమ, ఇల్లు, రోడ్లు, బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్లే కనిపించింది. ఈ రోజే ఏముంది, అసలైంది నాట్య ప్రదర్శన రోజు. ఆ రోజు కానీ జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు. ఆ రోజుకి కానీ అందరికీ జయంతి ఫలానా అని తెలియదు. అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవాల్సిందే. అప్పుడు కానీ తన వ్యక్తిత్వం ఎవరికీ తెలియదు. జయంతి మనసులోంచి నిట్టూర్పు వచ్చింది. అవకాశాలంటూ కలగాలే కానీ తనలాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తేయలేరు. ఎంతో ఆనందంతో, కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో నడుస్తున్నట్లు కాకుండా అలల మీద అతి తేలిగ్గా కదిలిపోతున్నట్లు ఇంటికి వచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే దుమదుమలాడుతున్న మొహంతో, ఏం ఉద్యోగమే నా తల్లి, పొద్దున్న పక్క మీద నుంచి లేచిపోయిన దానివి ఇప్పుడు రావటం, ఓ తిండి లేదు, తిప్పలు లేదు, భోజనం బొగ్గులు అక్కర్లేకుండా నువ్వు వెలిగిస్తున్న ఆ రాచకార్యమేమిటో కొంచెం చెప్పు, వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. ముందు లోపలికి రానిస్తావా లేదా? దీర్ఘం తీస్తూ పాట పడుతున్నట్లుగా అంది జయంతి. బామ్మ దారిచ్చింది. పొద్దున నుంచి చూసి నా ప్రాణం విసిగింది అసలు. బామ్మ ప్లీజ్. జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారు 2 భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ, మై డియర్ బామ్మగారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం, దయించి తమరేమీ అనద్దు అంది. పైగా ఇదొకటి, మాట్లాడితే నోటికి తాళం వేస్తావు. ఆ ఎదురింటి వనజ చూడు, పో బామ్మ, మందని మళ్ళేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనుమరాలికి పోలిక అని వెంటనే చేతులు తీసేసి, ఆకలేస్తుంది, 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను, భోజనం పెట్టు అంది. ఎప్పుడూ లేనిది లలలు అంటూ రాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనుమరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది.
జయంతి కూని రాగం తీస్తూనే అన్నం తింది. అట్లాగే నిద్రపోయింది కూడా. భగవంతుడా, ఈడు వచ్చిన పిల్ల, ఈ ఉద్యోగం ఏమిటి, ఈ తిరగటం ఏమిటి, నన్ను కనికరించు భగవాన్. పసిపిల్లలా ప్రక్కకు తిరిగి సగం బోర్లగా పడుకున్న జయంతి తల క్రింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుడిని ప్రార్థించసాగింది బామ్మగారు. ఆవిడ ఈ 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది. న్యాయం కంటే అన్యాయమే కనిపించింది ఆవిడకి. జయంతి వేరిబాగుల పిల్ల. సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ ప్రార్థించసాగింది. జయంతి 1,00,000 కళ్ళతో ఎప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. ఉదయం 9 గంటలకే ఏదో ఇంత సహించనట్లు బామ్మ బలవంతం మీద భోంచేసిన జయంతి తనకి ఉన్న ఒకే ఒక మంచి చీర, లేత గులాబీ రంగు జార్జెట్ చీర, అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్ వేసుకుని వనితా విహారకి వచ్చేసింది. ఈరోజు జయంతి చేయాల్సిన పనులు బోలెడన్నున్నాయి. 10 మంది పెట్టు తనే చేస్తుంది. అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలుక చివర ఉండిపోయింది. ఒకళ్ళ మాట కూడా కాదనలేదు. ఎవరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగు అనే ఒక మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్లే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా, అలల కంటే తేలిగ్గా నడుస్తున్న జయంతి గిరగిరా బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చెయ్యి అందుకుని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి. చూస్తుండగానే జనం గుంపులుగా రావటం మొదలెట్టారు. హాల్ అంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది. ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించకపోలేదు. బోలెడంత డబ్బు పెట్టి టికెట్ కొన్న వాళ్ళు ఎవరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొద్ది మంది ఉండి ఉంటారు. మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం 1 డజన్కి తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాల్ కిటకిటలాడి చోటు సాలటం లేదు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతి నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్ద వాళ్ళు చాలామంది వస్తారు. జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళకి కూర్చునేందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేస్తున్న జయంతి ఇంతలో ప్రక్క వాళ్ళు మంత్రి గారు అనటంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. జయంతి మనుషుల్ని తప్పించుకుని వచ్చే లోపల మంత్రి గారు స్టేజీ దగ్గరకు వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనకే నిలబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కన ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ, అదేమిటి ఇప్పుడైనా అలా నిలబడేది? అక్కడ జనం నిలబడ్డారు. కుర్చీలు వేయించమని చెప్పలా అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కుమనటమే కాకుండా కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన మిసెస్ కరుణాకరం, అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరిగెత్తికెళ్ళి కుర్చీలు సర్దివేసి కూర్చోబెట్టింది. ఒక కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వనితా విహార భారమంతా వాళ్లే మోస్తున్నట్టు చురుగ్గా పనిచేస్తున్నారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవడం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జెర్రీ అంచుగల పట్టుచీర కట్టుకుని వంటి నిండా రాళ్ల నగలతో దగదగా మెరిసిపోతూ మంత్రి గారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా వలకబోస్తూ స్టేజీ మీదకు నడిచి వెళ్ళి రిపోర్ట్ చదివింది. ఆయాసపడుతూ తడబడుతూ మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ 1,00,000 తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్ట్ చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది. అదే తనైతేనా? అయినా ఇదేమిటి? అందరూ ఇలా ఒక్కసారిగా తన్ని మర్చిపోయారెందుకు? అధ్యక్షత వహించిన మంత్రి గారు మాట్లాడుతూ మధ్య స్టేజీకి ఓ ప్రక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేణోళ్ల కొనియాడుతూ, కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతుందని, ఆడవాళ్లు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగు వేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకి తేలికవుతుందని చెప్పారు. దాదాపు 1 గంట సేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరున
వనితా విహార కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడారు. కానీ అంత దీర్ఘంగా ఉన్న ఉపన్యాసంలో జయంతి పేరు ఆమెకు కూడా వినిపించలేదు. చిట్ట చివరి ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్ట్ చదివాడు. ఆ లిస్టులో ఎక్కడో 10 మందిలో జయంతి తన పేరు వచ్చిందో లేదో కూడా మర్చిపోయింది. నిలబడి కాళ్ళు పీక్కుపోయిన జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించడంతో స్పేర్గా పెట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకుని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం పక్కనే వేసుకుని కూర్చునిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రి గారికి కుడివైపు రేఖారాణి, ఎడంవైపు మిసెస్ వర్మ కూర్చుని ఉన్నారు. నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అదే చూడటంలో నిమగ్నరాలైపోయిన జయంతి చాలాసేపు అయిన తర్వాత తన వెనక ఎవరో నిలబడ్డట్టు తోచడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. పొడుగ్గా, తెల్లగా, బాగా నిలువెత్తు మనిషి. నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకుని అదో రకమైన టీవీతో నిలబడి తదేకంగా డ్యాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరిక్కున వెనక్కి తిరగటంతో డ్యాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు. జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే కనిపించాడు. జయంతికి బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా పర్వాలేదు, మీరు కూర్చోండి, డ్యాన్స్ అయిపోవచ్చింది అన్నాడు. రెప్పవాల్చకుండా క్షణంలో సగం వైపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుని నిండిపోయింది. మళ్ళీ ఇద్దరు డ్యాన్స్ చూడటంలో నిమగ్నులైపోయారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే మీరిక్కడున్నారా, లోపలికి వెళ్ళలేదేం? మీకు మంత్రిగారి పక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలిస్తూ. సంగతి ఏమిటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది. నోనో, నేను లోపలికి వెళ్ళనన్నాను. అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడు అతను చేతులు పెంట జేబుల్లో పెట్టుకుంటూ. అలాగా, ఈ అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలియదు, జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. అతను చేయలేదు. చేతులు ఇంకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విష్ చేసి, అవును, ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు అన్నాడు జయంతి కళ్ళలోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేం అవసరం లేనట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులు గుంపులుగా యువతలకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం ప్రక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు, అతని వైపు చూడసాగింది. అతను నిలబడ్డప్పుడే కాదు, నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా నిండుగా ఉన్నాడు. బయటకు వచ్చేసిన మంత్రి గారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ చాలామంది ముగారు. వాళ్ళందరిలో పొడుగ్గా ఉండటం వల్లనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలు ఇచ్చారు. మంత్రి గారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుంచి ఎంత బలవంతాన్ని ఆపుకోవాలన్నా ఆగని నిట్టూర్పు ఒకటి బయటకు వచ్చింది. మంత్రి గారు రాను వచ్చారు, వెళ్ళారు. తను పరిచయం చేయబడనే లేదు. చూస్తుండగానే జనం పలచబడిపోయారు. హాలు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తుకు వచ్చింది. ఒక్కసారి అంతా జయంతి జయంతి అని పిలవటం మొదలుపెట్టారు. వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్కడు కూడా కదపలేదు. ఒక ప్రక్క రేఖారాణి, ఇంకో ప్రక్క అతను నడుస్తుండగా జయంతి వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి, జయంతి, నువ్వు ఇంకో అరగంట ఉండి వాళ్ళవన్నీ సర్దించేసి తర్వాత వెళ్ళు. నేను కూడా ఉండేదాన్నే, కానీ మా చిన్న అబ్బాయికి జ్వరం, ఒళ్ళు పేలిపోతోంది. నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ రేఖారాణి పోదామా అంది పక్కకు తిరుగుతూ. రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్ల సిల్కు చీర కట్టుకుంది. గుండెల్లోకి దిగిపోయిన నెక్ ఉన్న జాకెట్టు, మెళ్ళో ముత్యాల పేరు, చేతి మీద షాల్, నడినెత్తి మీదికి చుట్ట నుంచి ఒక పక్కకు వెళ్లాడుతున్న మల్లెపూలు మనిషి నలగలేదు, చెదగలేదు. అప్పుడే తయారై వచ్చినట్టుంది. జయంతికి క్షణం సేపు విపరీతమైన ఈర్ష్య అనిపించింది. తనే రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు? మంత్రి గారి పక్కన ఎంత టీవీగా కూర్చుంది. రండి మీరు కూడా, మరధ్యాహ్నంగా నిలబడిపోయిన అతని వైపు చూస్తూనే అంది రేఖారాణి. నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను, నాకు నిద్ర రావటం లేదు అన్నాడు. అతని కళ్ళు జయంతి తల మీద నుంచి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి.
నిజంగా మెనీ మెనీ థ్యాంక్స్. సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళల్లో కనుబొమ్మల్లో మొహమంతా ప్రతిఫలిస్తుండగా అంది. కానీ రేఖారాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అయితే ఇక మీరెందుకు రండి, డ్రాప్ చేస్తాం అంది రేఖారాణి జయంతితో. నోనో ఉండనివ్వు, నేను ఊరికి సాయం ఉంటానన్నాను అంతే అన్నాడు అతను. అతని మాటలు ఎందుకో రేఖారాణికి నచ్చినట్టు లేదు. ఆ నచ్చకపోవటం అతనికి పట్టినట్టు లేదు. సుమిత్రాదేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కి తిరిగి జయంతి వైపు వంకర చూపు ఒకటి విసిరి వెళ్ళింది. ఎందుకో తెలియదు కానీ ఆ చూపు బాకులా సూటిగా వచ్చి జయంతి లేత మనసులో నాటుకుని కలుక్కుమంది. అందరూ వెళ్ళిపోయారు. బయట లైట్లని తీసేశారు. లోపల కూడా ఒక్కొక్క లైటు తీసేస్తున్నారు. చిందర వందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి. మీరు కూర్చోండి, నేను ఇవన్నీ చూసి వస్తాను అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తోచక హాలులో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి ప్రక్కనున్న కుర్చీలో కొలబడింది. ఉదయం ఎప్పుడో తిన్న తిండి అది కూడా సరిగ్గా సహించలేదు. పగలల్లా తిరుగుతుంటే తెలియలేదు కానీ ఇప్పుడు బోలెడంత నీరసం అనిపిస్తోంది. మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామంటే టైం దొరకనే లేదు. ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోవటం వల్ల కుర్చీలో కొంచెం అలా వెనక్కు వాలగానే కళ్ళ మీదకి మత్తు లాంటిది వచ్చి ఆవరించుకుంది. అంతా మగతగా మంచు తెరగప్పినట్టుంది. ఏదీ స్పష్టంగా తెలియటం లేదు. ఎన్ని ఆలోచించి ఇంతను ఒక్కటి కూడా జరగటం లేదు. అంతా ఏదో సందడి, బోలెడంతమంది రకరకాల వాళ్ళు గుంపులు గుంపులుగా పోతున్నారు. వాళ్ళందరికీ దూరంగా ఓ పక్కగా ఒంటరిగా తనకేం లేదు, ప్రత్యేకత అనేది అసలే లేదు. ఎంత దిగులుగా అనిపిస్తోంది. తనకి ఎవరూ లేరు. బామ్మకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తను అక్కర్లేదు. ఎంత దూరంగా ఉంది తనున్న చోటు ఎంత ఒంటరితనం. తన చుట్టూ వలయంలా చుట్టుకుపోయిన ఈ భయంకరమైన ఒంటరితనాన్ని ఛేదించుకొని ఎవరైనా జయంతి అంటూ దగ్గరికి రాకూడదు. తన పిచ్చి కానీ ఎవరు వస్తారు? ఎవరికి కావాలి తను? లేదు, ఎవరు కావాలంటున్నారు. నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటోంది. ఇప్పుడెంత హాయిగా ఉంది. ఎవరిదో చేయి వచ్చి తన చేతిని పెనవేసుకుంది. ఆ స్పర్శ ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ చేతిని పట్టుకుని అలా దూర తీరాలకు ఎగిరిపోతే ఎంత బాగుండును. తన చేతిలో నుంచి జారిపోబోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరికి పట్టుకుని గుండెలకి దగ్గరగా లాక్కుంది. ఏదో నూతన స్పర్శ, ఏదో తెలియని సువాసన, అర్థం కాని ఆనందం జయంతిని ఉక్కిరి చేశాయి. ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా అతని చెయ్యి తన 2 చేతుల్లో. జయంతి క్షణం సేపు తనెక్కడుందో, తనేం చేస్తుందో అర్థం కాలేదు. తెల్లబోయిన జయంతి ఒక్కసారి చిరునవ్వుతో ఉన్న అతని మొహంలోకి, ఇంకోసారి తన చేతుల్లో ఉన్న అతని చేతి వైపు చూసింది. అదేమిటి భలేవారే, కూర్చోండి అని చెప్తే హాయిగా నిద్రపోతున్నారా? పైగా లేపుదాంని తట్టబోతే చేయి గట్టిగా పట్టుకున్నారు. నవ్వుతూ అంటున్న మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకువచ్చాయి. చప్పున చేతిని వదిలేసి నిలబడింది. కానీ ఈసారి అతను వదలలేదు. జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా, చాలా అలసిపోయారులా ఉంది అవునా అన్నాడు. అప్పటికే సిగ్గుతో నగనగం మెలితిరిగిపోతున్న జయంతి అవునన్నట్లు గబగబా తలూపింది. హాలులో ఇందాకట్లా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు. హాలుకి మధ్యగా వెలుగుతున్న లైటు మాత్రం ఉంది. స్టేజిని ఎప్పట్లా తనలో దాచేసుకున్న పసుపచ్చటి వెల్వెట్ కర్టెన్ మామూలుగా ఏమీ ఎరగందాల్లా వేలాడుతోంది. పదండి వెళదాం అన్న అతని మాటలతో జయంతి కదిలింది. ఇద్దరు బయటకు వచ్చేశారు. వరండాకి కొద్ది దూరంలో వెన్నెల్లో నల్లగా నిగనిగలాడుతున్న పొడగాటి కారు ఒకటి నిలబడి ఉంది. దాన్ని చూడగానే జయంతి ఉలికిపడినట్లుగా నేను వెళ్ళటం ఎలా అనుకుంది. ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు. అతని వెనకే దాదాపు అంత వేగంతో దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగటంతో అతని మీద దూరిపడిపోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఏమిటి ఇంకోసారి అడిగాడు అతను. నేను వెళ్ళటం ఎలా? నడిచి వెళ్ళండి, రిక్షాలుండవు, బస్సులు ఇప్పుడు రావు అతడు మళ్ళీ నడుస్తూ అన్నాడు. జయంతికి కోపం వచ్చింది. పరిచయం లేని మనిషితో పరాచక మాటం మర్యాదస్తుల లక్షణం కాదు. రండి, ఇంకొంచెం సేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు కారు డోర్ తెరిచి పట్టుకుంటూ అన్నాడు. జయంతికి నవ్వు వచ్చింది. కోపం ఎక్కువైంది కూడా. ముఖంలో ఏ భావం కనపరచకుండా కారులో కూర్చుంది. అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేస్తూ దారి చూపించాలి అన్నాడు. గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతను కారు తిప్పాడు. దగ్గర 1 గంటగా వస్తుండటం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ వెన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో ఉంది.
ఖరీదు గల కారు, మెత్తని సీట్లు, బయట నుంచి రివ్వన వీస్తున్న చల్లటి గాలి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? అతని సంభాషణ ప్రారంభించాడు. బామ్మ, నేను. క్షణం సేపు ఆగి జవాబు చెప్పింది. అదేం, ఇంకెవరూ లేరు? ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా, నాన్న చిన్నప్పుడే పోయారు. బయట వెన్నెల్లోకి చూస్తూ అంది. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఉన్నట్టుండి తను నిట్టూర్పు విడవటం వినిపించింది. జయంతి తల తిప్పి చూసింది. రోడ్డు మీద దృష్టి నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు. కొంచెం ఆగి, మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు. ఎలా? జయంతి కూడా రోడ్డుకి అటు ఇటు నిలబడ్డ చెట్ల నీడలతో వెన్నెలతో పూజలాడటం చూస్తుంది. మీకు కనీసం బామ్మైనా ఉన్నారు, నాకెవరూ లేరు. జయంతి ఊరుకుంది. ఇతనెవరూ తనకింతవరకు తెలియనే లేదు. అడగటానికి ధైర్యం చాలలేదు. అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి. అసలు మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అన్నాడు అతను. జయంతి ఉలిక్కి పడింది. బాగుంది, అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది. అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న. కొంతమంది సరదాకు చేస్తారు, కొంతమంది చేస్తున్నాం అనే గొప్ప కోసం చేస్తారు, ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు, కొంతమంది తోచక కాలక్షేపానికి చేస్తారు. అతని మాటలకి పదునుంది. వాటిలో ఏ ఒక్క కారణమైనా కావచ్చు. బహుశా ఏదో ఒకటి తప్పక అవుతుంది కూడా అంది. ఏ కారణాన్ని వచ్చినా మీరు ఈ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు. అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే పందెం వేస్తాను. బాగుంది జోస్యం. జయంతి అహం దెబ్బతింది. ఎంత అనవసర ప్రసంగం అనిపించింది కూడా. సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్లు తల తిప్పి బయటకు చూడసాగింది. నేను ఈ ఉద్యోగం చేయాలని మీరెలా చెబుతున్నారు? బయటకు చూస్తున్న జయంతి అడగకుండా ఉండలేకపోయింది. కొంతమందిని చూస్తూనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. జయంతి ఏదో సమాధానం చెబుదాం అనుకునే లోపలే ఇల్లు వచ్చేసింది. అరే ఆపండి, ఇక్కడే. సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. థ్యాంక్స్, వస్తాను. ఇంకో మాట చెప్పకుండా, చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా డోర్ తెచ్చుకొని దిగింది. ఎక్కడా ఇల్లు? పర్వాలేదా? అదిగో ఆ కనిపించేదే, వస్తాను. ఆల్ రైట్, గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందుకు వంగి చేయి చాచాడు. ఇంతకీ నేను అడగలేదు, మీరు చెప్పనూ లేదు. మీ పేరు? బొమ్మలా నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది. నా పేరా? తలుపు వేయబోతున్న అతను ఆగి, అవును నిజమే, సుమిత్రాదేవి నన్ను పరిచయం చేయనే లేదు కదా. మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోర్ లాగి గట్టిగా వేస్తూ. రాజశేఖరమా? జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకి వెళ్ళింది. కళ్ళు వెడల్పోయినాయి. అవును, అలా చూస్తారే? మీకు నచ్చలేదా? తెలిసిన వాళ్ళు శేఖరం అని, దగ్గర వాళ్ళు రాజా అని పిలుస్తారు. వస్తాను, గుడ్ నైట్. కారు వెళ్ళిపోయింది. మై గాడ్, రాజశేఖరం ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయింది జయంతి. నిన్న మిస్సెస్ కరుణాకరం నిన్నోసారి పంపించమని అడిగింది, వెళ్ళావా? టైప్ చేసిన కాగితాలు చూస్తూ అడిగింది సుమిత్రాదేవి. లేదు, వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి. ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తనది కాదో తెలుస్తోంది. తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళనక్కర్లేదని మనసు చెబుతోంది. వనితా విహార్కి తను సెక్రటరీ కావచ్చు, అందులో మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు. ఏదో పని మీద ఇంటికి పిలిపించడం, సొంత పనులను ఎత్తిన రుద్దటం వీళ్ళకి అలవాట్లా ఉంది. కాదు అంటే ఉద్యోగానికి ఎసరు పెట్టించగల సమర్థులు, అహంకారమని తలపొగరని ప్రచారం చేయగల అతిరథులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో, అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ ఆధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు. వాళ్ళ సమర్థతని గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్లు చేయాలనే అధికారం కనిపిస్తూ ఉంటుంది. జయంతికి ఇది చాలా అసహ్యం అనిపించసాగింది. ఇవాళైనా వెళ్ళు, ఎలాగూ సంతకాలు తీసుకోవాలిగా. ఆ నెలలో ప్రోగ్రాం చేతికిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జయంతి కుర్చీలో కూలబడిపోయింది. వెళ్ళడానికి ఇష్టం లేదు, వెళ్ళక తప్పదు. వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు. వెళితే ఎలా ట్రీట్ చేస్తారో గుర్తుకొచ్చిన మనసు వెళ్ళాలంటే అసహించుకుంటోంది. సుమిత్రాదేవి చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండటానికి వీల్లేదు. ఈ లెక్కన తను ఇంక ఎన్ని రోజుల్లో ఉద్యోగం చేయలేదు. రాజశేఖరం జోస్యం త్వరలో ఫలించేటట్టే ఉంది. రాజశేఖరం గుర్తుకొచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది. తను ఈ ఉద్యోగం చేయాలని చెప్పాడు, చేసి చూపించాలని. తను ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే, చూసారా మీ మాట అబద్ధం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అన్నట్లు టీవీగా చూడాలి. ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. ఆ రాత్రి పరిచయం కొద్దే అయినా సంభాషణ చాలా క్లుప్తమైన ప్రతి నిమిషం అతను చెప్పిన ప్రతి మాట క్షుణ్ణంగా గుర్తుంది.
వెన్నెల్లో నిగనిగలాడే నల్లటి కారు, తన వెనుక నిలబడిన అతని పొడగాటి విగ్రహం, కుర్చీలో వెనుక వారి నిద్రపోతుంటే లేపబోయి అతని చేతిని తను పట్టుకోవటం, ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి. రాజశేఖరం గుర్తుకొస్తేనే అదోలా అనిపిస్తుంది. ఆ రోజు పని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం జయంతి మిసెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది. కరుణాకరం హైదరాబాద్లో లీడింగ్ లాయర్. ఆంధ్రప్రదేశ్ రాకముందే చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు. సంపాదన బాగా ఉంది. దానికి తోడు పిల్లలు లేరు. భార్యాభర్తలు ఖర్చంటే అసలు గిట్టే మనస్తత్వం కాని వాళ్ళు అవటం వల్ల ఆర్జించిన ధనం ఆర్జించినట్లే ఉండిపోయింది. గేటు దాటి లోపల ఆవరణలో అడుగు పెట్టినప్పటి నుంచి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తాయి. పెద్ద ఇల్లు, ఇంటి ముందు తోట. జయంతి వెళ్ళేసరికి మిస్సెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది. జయంతిని వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు నౌకరు. 5 నిమిషాలైన తర్వాత వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు. కాగితం మీద కాస్త సంతకం కోసం ఇంతసేపు పడిగాపులు. ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద వాళ్ళతో పరిచయం ఎలా ఉన్నా ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉంటుందో, ఎదుటి వాళ్ళని ఎంత చిన్న చూపు చూడగలరో తెలుస్తోంది. వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు ఎందుకు ఉండకూడదు అనిపించింది. ఉంటే అప్పుడు తను ఎలా ఉండేదో. చస్తే ఇలా ఉండేది కాదు. ఉండదు. వ్యక్తుల హోదాను బట్టి సంస్కారం రాదు, అది రక్తంలో ఉండాలి. అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఎందుకుంటారు? అసలు ఈ మధ్య తరచూ తన ఆలోచనలు ఇలాగే పోతున్నాయి. అడుగడుక్కి తనలో ఉన్న అర్హతలు మర్చిపోయి లేని హోదాలు గుర్తుకొస్తున్నాయి. మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యం కావు అని గుర్తు వచ్చిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఇంతలో నౌకరు వచ్చి లోపలికి రమ్మని దారి చూపించాడు. మిస్సెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియంది కాదు. ఇంతకుముందు 4-5 సార్లు వచ్చింది. అయినా ప్రతిసారి నౌకరు దారి చూపిస్తూ లోపలికి తీసుకువెడతాడు. సరిగ్గా ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా నోట పలకలేని మిస్సెస్ కరుణాకరానికి ఈ ఆడంబరాల మీద ఎంత అభిమానం. జయంతి లోపలికి వెళ్ళేసరికి మిస్సెస్ కరుణాకరం కాఫీ తాగుతుంది. ప్రక్కన ఆవిడ మేనకోడలు ప్రమీల కూర్చుని ఉంది. ప్రమీల ఒళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం ఉంది. ఓ చెయ్యి ప్రక్కనే సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చుకుక్క మీద ఉంది. లోపలికి వచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లోంచి అలా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకం చూడటంలో మునిగిపోయింది. ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం. జయంతికి తనకి తనే అల్పురాలనిపించింది. నిన్న రమ్మని ఫోన్ చేస్తే రాలేదేం? జయంతి ఇచ్చిన కాగితం తీసుకుని సంతకం పెడుతోంది మిస్సెస్ కరుణాకరం. వీలు కాలేదు అంటే ఎలా? ఇలాంటి వాళ్ళకి వీలు కాదంటే? ఆవిడ నవ్వింది. నవ్వు కాదది, హేళన, వెక్కిరింత. నిలబడే ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకుని మడిచి బ్యాగ్లో పెట్టుకుంది. సభ్యత కోసమని ఆవిడ కూర్చోమనలేదు. అంటే ఆవిడ ఎదుట తనకి కూర్చునే అర్హత లేదా? ఈ కాస్త సంతకం కోసం తను ఇన్ని గంటలు వృధా చేసుకోవాలి? తనకి ఏం పని లేనట్టు. బయటకు వచ్చేసిన జయంతికి ముఖం ఎర్రబడింది. ఏం మనుషులు, ఏం ఉద్యోగం! నిమిషానికి తనెంత అల్పురాలో గుర్తు చేయబడుతోంది. మిగతా ఉద్యోగాల్లో ఈ బాధ లేదు. తనెంత మోసపోయింది. దూరంగా ఎక్కడో మిణుకుమంటున్న లైట్లు చూసి నక్షత్రాలని పరిగెత్తుకొచ్చింది. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని, భూమి మీద లైట్లేనని తెలుసుకుంది. ఉదయం 10 గంటలకు చేసిన భోజనం, మళ్ళీ కాఫీ కూడా లేదు. ఈ నెల ప్రధాని ఫండ్కి విరాళాలు పోగు చేయాలి. ఇదివరకు తనలో ఉండే హుషారు క్రమంగా హారతి కర్పూరంలా హరించిపోతుంది అనడానికి ఉసూరుమంటున్న ఈ మనసే సాక్ష్యం. 1.5 గంటల సేపు కాళ్ళు పీక్కుపోయేలా నిలబడితే కానీ జయంతికి ఇంటికి వెళ్ళేందుకు బస్సు దొరకలేదు. ఆ రోజు జయంతి పని త్వరగా ముగించుకుని ఇంటికి బయలుదేరింది. రాత్రి బామ్మకి మళ్ళీ గుండెదడ వచ్చింది. ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది. గబగబా అన్నీ సర్దేసి హడావిడిగా ఇంటికి బయలుదేరే ముందు మిస్సెస్ వర్మ గుర్తుకొచ్చింది. ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు. సాధారణంగా ఆవిడే వనితా విహారికి వస్తుంది. ఆవిడేదో పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చేట్టుందిట. వచ్చి సంతకం చేయించుకెళ్ళమని ఫోన్ చేసింది. ఇలా ఇళ్ళకి వెళ్ళాలంటేనే వంటలో రక్తం నీళ్లుగా మారుతుంది. అయినా తప్పదు. అవసరమైతే మెంబర్ల ఇంటికి వెళతానని, దానికి తన అభ్యంతరం లేదని తాను రాసి ఇచ్చింది. బయటకు వచ్చిన జయంతి మిసెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది. మహానగరాల్లో ఇదో గొడవ. ఉత్తరానొకళ్ళు, దక్షిణానొకళ్ళు. అందరిలోకి కఠినంగా పొగరుగా కనిపించిన మిసెస్ వర్మే కాస్త నయం.
సాధారణంగా ఇంటికి రమ్మనమని అడగదు. ఒకవేళ వచ్చినా సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది. వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ కానీ టిఫిన్ కానీ ఇవ్వకుండా పంపదు. మిస్సెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు. హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేట్లు అప్పు తీసుకుని కొన్న ఇల్లు. చిన్నదైనా అందంగా పొందిగ్గా ఉంటుంది. భర్త కూడా ఏదో ఆఫీస్లో మేనేజర్గా చేస్తున్నాడు. ఇంత సామాన్యంగా కనిపించే మిస్సెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడిదో. బహుశా మంత్రి గారి బారికి చుట్టం అవటం వల్ల కావచ్చు. జయంతి మనసు అదే నిజమని చెప్పింది. జయంతి వెళ్ళేసరికి మిస్సెస్ వర్మ ఇంట్లో లేదు. ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం తీసుకుని అతి మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు. మిస్టర్ వర్మను చూడటం జయంతికి ఇది మొదటిసారి కాదు. ఇది వరకు 2-3 సార్లు చూసింది. చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తాడు. 40 ఏళ్ళు పైబడిన మనిషి నడినెత్తి మీద నుదుటి మీద జుట్టు ఊడిపోయి బట్టతల అయిపోయింది. ఇప్పుడే వస్తుంది. బజార్కి పనుందని వెళ్ళింది. మద్రాసు వెళుతున్నానని చెప్పారు. లేదు, క్యాన్సిల్ అయింది, వెళ్ళటం లేదు. అయితే రేపు వస్తాను. జయంతి లేవబోయింది. నోనో, కాఫీ తీసుకుని వెళుతురు కానీ ఈ లోపల ఆమె వచ్చేయవచ్చు. జయంతి మళ్ళీ కుర్చీలో కూలబడింది. మిస్టర్ వర్మ ఒకసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు కొద్దిసేపు అయిన తర్వాత. ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను, చూస్తారా? అర్జెంటే, మీకు ఇష్టమేనా? వర్మ అడిగాడు. ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను, చూస్తారా? ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా? వర్మ అడిగాడు. జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమేనట్లు తలూపేసింది. రండి, చాలా బాగుంది, లోపల పెట్టించాం. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది. గదిలో గోడకు తగిలించి ఉంది ఆ చిత్రం. నది నీళ్ల మీద సూర్యాస్తమయం, నదిలో పడవ పెయింటింగ్ చాలా బాగుంది. అదిగో కాఫీ వచ్చింది. ఏ రాము, ఇక్కడ తీసుకురా. జయంతి వెనక నిలబడ్డ వర్మ కేక వేసి పెంచాడు. కూర్చోండి, కాఫీ తాగుదురు కానీ. ఇక్కడ జయంతి చుట్టూ చూస్తోంది. మిస్సెస్ వర్మ ఇంట్లో లేదు. వర్మ మర్యాదస్తుడే కావచ్చు, తన మనసు మంచిదే కావచ్చు, కానీ ఇలా పడగదిలో కూర్చొని కాఫీ తాగటం అనేది జయంతికి ఎందుకో నచ్చలేదు. కూర్చోండి, మంచం పక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు. థ్యాంక్స్. జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది. ఇదిగో రాము. క్షణం సేపు ఏదో ఆలోచించిన వర్మ కేక వేసి పెంచాడు. నౌకరు కాబోలు 18 సంవత్సరాల కుర్రాడు. ఇందాక కాఫీ తెచ్చిన అతను వచ్చాడు. వెళ్ళి 2 పాన్లు తీసుకురా. జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు వర్మ. వద్దండి, వద్దు. కాఫీ తాగుతున్న జయంతి తాగటం ఆపేసి వారించింది. పర్వాలేదు, నాకెలాగూ సిగరెట్లు కూడా కావాలి. వెళ్ళు, ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా. రాము కళ్ళెత్తి ఎటు చూడకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్మ రాము వెనకాల ఎందుకో బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. నేను వెడతానండి, మళ్ళీ రేపు వస్తాను. జయంతి కదలపోయింది. ఉండండి, పర్వాలేదు. ఏమిటంత తొందర? ఏది, ఈ బ్యాగ్ ఎంత కొన్నారు? జయంతి దగ్గరగా వచ్చి చేతుల్లోంచి బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు. జయంతి ఉలిక్కిపడింది. తలెత్తి చూసింది. అతను పస్తు చూడటం లేదు. జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. గుండెల్ని ఎవరో ఇనుప పిడికిలతో నొక్కినట్లు అనిపించింది. అలా కంగారు పడటం దేనికి? భయమా? వర్మ చేతులు బ్యాగుని పక్క కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడినాయి. క్షణం సేపు జయంతి వంటలో రక్తం మంచులా గడ్డకట్టుకుపోయింది. ఏం మాట్లాడటానికి నోరు పెగలలేదు. నీ మనసులో ఏముందో నీ కళ్ళలో ప్రతిఫలిస్తోంది. ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం. జయంతి జబ్బల్ని రాస్తూ వాటి దునుపుని అనుభూతి పొందుతూ వాటిని అంటూ ముందుకు వంగాడు. అంతే. వర్మ చెంప చెడేలు మంది. జయంతి కళ్ళు ఎగబడ్డాయి. అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తెల్లబోయాడు. ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించి, ఏది, ఇటు కూడా అన్నాడు. వదిలించుకుంటూ అంది. ఊరికే ఎలా వదులుతాను? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకాలంటే ఎప్పుడో. బలవంతంగా జయంతి దగ్గరికి లాక్కుపోతూ అంటుండగానే వదులు అరుస్తాను లేకపోతే, అంది జయంతి. నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా అభ్యంతరం లేదు. రాము ఇప్పుడప్పుడే రాడు. వీధి తలుపు వేసే వచ్చాను. వర్మ చేతులకి మరింత బలం వచ్చింది. వదలకపోయామంటే చంపేస్తాను, బలంగా విధించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతిని గట్టిగా బలమంతా ఉపయోగించి కొరికింది. అబ్బా, రాక్షసి! వర్మ జయంతిని వదిలేసి చేతిని చూసుకున్నాడు. మర్యాదగా తలుపుతారు. జయంతికి తనే క్షణంలోనైనా
స్పృహ తప్పిపడిపోవచ్చు అనిపించింది. కానీ ఒంట్లో ప్రతి నరంలోని శక్తిని కూడగట్టుకుని నిగ్రహించుకుంది. తెరవను, నీలాంటి వాళ్ళని లొంగ తీసుకోవటం నాకు సరదా. జయంత్ వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ. జయంతి కదిలి మంచాన్ని కట్టువైపు వెళ్ళింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. నౌకరు వచ్చి ఉంటాడు. జయంతి కళ్ళు మూసుకుని మనసులో భగవంతుడా రక్షించు అనుకుంది. వెధవ ఇప్పుడప్పుడే రావద్దన్నా వచ్చాడు. అయినా నిన్ను వదలను, ఒక్కసారైనా జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు. వర్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు. అవతలకు వెళ్ళటానికి వీల్లేదు. గోడ అడ్డు వచ్చేసింది. జయంతి గోడను అనుకుని నిలబడిపోయింది. ఒక్కసారి మర్యాదగా వర్మ దగ్గరికి రాబోయాడు. వీధి తలుపు ఇంకోసారి వినిపించింది. బలమంతా కూడగట్టుకున్న జయంతి వర్మని తప్పించుకుని ఎలా బయటకు పారిపోయి తలుపు తీయాలా అని ఆలోచిస్తోంది. రాము రాము బయట నుంచి మిస్సెస్ వర్మ గొంతు విసుగ్గా తలుపు శబ్దంతో వినిపించింది. ఇద్దరూ ఉలికిపడ్డారు. జయంతి రెప్పవాల్చకుండా గోడకు అంటుకుపోయి వర్మ వైపు చూస్తోంది. జయంతి వైపు ఒకసారి చూసిన వర్మ ఏమనుకున్నాడు ఏమో వెనక్కు తిరిగి వెళ్ళబోయి గుమ్మం దగ్గర ఆగి 2 అడుగులు మళ్ళీ జయంతి వైపు వేసి, నా దృష్టిలో పడ్డ ఈ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. నువ్వు అతిథురాలివేం కాదు, అలా నిలబడకు, వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపల తలుపు మరి గట్టిగా 2 సార్లు మోగింది. జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది. థ్యాంక్ గాడ్, మిస్సెస్ వర్మ దేవుళ్ళ వచ్చి కాపాడింది. లేకపోతే ఇవాళ దాని గతేమయ్యేది? మీరుండేనా పలకంది. రాము ఎక్కడికి పోయాడు? మిస్సెస్ వర్మ లోపలికి వస్తూ అంది. అడుగుల చప్పుడు వినబడుతూనే జయంతి లేచి నిలబడింది. నువ్వా? 2 చేతుల నిండా ప్యాకెట్తో వచ్చిన మిస్సెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతోంది. మిస్సెస్ వర్మ ఒంటరిగా రాలేదు. వెంట మిస్సెస్ కరుణాకరం కూడా ఉంది. ఇద్దరు కళ్ళు వెడల్పు చేసుకుని జయంతిని వింత మృగాన్ని చూసినట్లు చూశారు. నేను జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. అంతకంటే ఎక్కువ పెగల్లేదు. కరుణాకరం మిస్సెస్ వర్మ ఇద్దరు మొహాలు చూసుకున్నారు. నేను సంతకం కోసం వచ్చాను. ఏం కాలేదు, మీరు పొరబడుతున్నారు. జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి 2 చేతుల్లోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. రాము గదిలోంచి వెళ్ళిపోయిన మిస్సెస్ వర్మ కోపంగా వచ్చింది. రాము లేడు, సిగరెట్ల కోసం వెళ్ళాడు. ఇదిగో తలుపు వేసుకో, నాకు పనుంది, వెళుతున్నాను. వర్మ కంఠం దానితో పాటు గబగబా చెప్పుల చప్పుడు వినిపించింది జయంతికి. ఎలాగో శక్తి తెచ్చుకుని ఏడుపు నిగ్రహించుకుని జయంతి చాలాసేపు అయిన తర్వాత మిస్సెస్ వర్మ లోపలికి వచ్చింది. ఈసారి వెంట కరుణాకరం లేదు. మిస్సెస్ వర్మని చూస్తూ లేచి నిలబడిన జయంతి బ్యాగ్లో కాగితాలు తీస్తూ ఎగబడిన కళ్ళతో, నా తప్పేం లేదు, ఆయన నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, వెళ్ళు, రేపు కమిటీలో నేను తెలుసుకోగలను, కాగితాలు సంతకం తీసి ఇచ్చేస్తూ అంది. అంటే ఏమిటో నీకే తెలుస్తుంది, విసురుగా అంది మిస్సెస్ వర్మ. జయంతి ఆ ఇంట్లోంచి బయటకు ఎలా వచ్చిందో, బస్సు కోసం ఎలా నిలబడిందో, ఎలా ఎక్కిందో, ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలియదు. ఇంటికి వస్తూనే మంచం మీద కుప్పలా కూలబడిపోయింది. భగవాన్, ఈవేళ తను లేచి ఎవరి మొహం చూసిందో. చెయ్యని తప్పుకి శిక్ష. వెంట్రుకవాసిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఉదయం నుంచి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదని. ఏం రోజులు, ఏం మనుషులు. ఆడపిల్ల ఇల్లు విడిచి బయటకు వస్తే ఇన్ని ఆపదల. ప్రపంచంలో ఇలాంటి విషసర్పాల లాంటి సంఘటనలు సందు దొరికితే చాలు కాటు వేద్దామని చూస్తుంటాయి కాబోలు. రేపు ఎవరికి ఏ అవకాశం ఇవ్వకుండానే తను రిజైన్ ఇచ్చేస్తే, అలా చేస్తే జరిగింది ఊహించింది నిజమే అనుకుంటారు. అలా కాదు, నిర్భయంగా నిలబడి వర్మ సంగతి అంతా చెప్పాలి. కానీ వినేదెవరు? వినకపోని చెప్పి రావటం తన ధర్మం. నా దృష్టిలో పడిన ఈ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. జయంతి వెన్నెముక మీద భయం లాంటిది జరజరా పాకింది. అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే తను బయట ఒంటరిగా తిరగటం క్షేమం కాదు. అయినా ఇదేమిటి? వనితా విహార సెక్రటరీగా తను ఊహించింది ఏమిటి? ఈ జరుగుతున్నదేమిటి? జయంతి ఆ రాత్రి నిద్రపోలేదు. మిగతా కథ 2వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పక ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.